హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు మునక్కాడ క్యారెట్ పప్పుచారు వేస్తున్నా అండి. మా ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయతో పప్పుచారు వేసుకుంటామంటే పిల్లలు ఉండి మమ్మీ ఈరోజు చింతపండు పప్పుచారు చేయవా ప్లీజ్ అని అడిగితే ఇక చింతపండు పప్పుచారు చేస్తున్నా అండి. కరివేపాకు చెట్టు నుంచి ఫ్రెష్గా దింపుకొచ్చాను. ఆనియన్స్ ముద్దలు ముద్దలుగా, టమాటాలు ముద్దలు ముద్దలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని గిన్నె తీసుకున్నానండి. కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలండి పప్పుచారు మరగడానికి. అన్ని ఆయిల్ వేసి అన్ని పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి వేసి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ వేస్తున్నానండి. మునక్కాడ కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం టైం తీసుకుంటుందండి మునక్కాడ ఫ్రై అవ్వడానికి. చూడండి ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే క్యారెట్, ఇప్పుడు కొంచెం అన్నీ మిక్సీ చేసేసుకోవాలి. ఈ స్టైల్లో పప్పుచారు చేస్తే చాలా బాగుంటుందండి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కచ్చపక్క దంచుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ వేసేస్తున్నాను. అది కూడా కొంచెం గోలాలి. చూడండి, మా ఇంట్లో చింతపండు అవాయిడ్ చేస్తామండి. మా పిల్లల కోసం ఈరోజు చింతపండుతో చేస్తున్నాను. కరివేపాకు చూడండి అలా కట్టె మొత్తం ఇరుచుకొని వేసుకోవాలండి. దాని మధ్యలో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పుచారులోకి వచ్చేసి చాలా బాగా వస్తుంది టేస్ట్, డైరెక్ట్ వేయకుండా. ఇంకా జీలకర్ర ఎల్లిగడ్డ కూడా బాగా గోలిందండి. అన్నీ బాగా గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ తర్వాత వేసుకోవాలి, ముందే వేసుకుంటే అంత విడిపోతాయండి, ముద్దలు ముద్దలుగా ఉన్నాయి. ఇప్పుడు వేసుకొని కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్, పప్పుచారుకు సరిపడా సాల్ట్, కల్లుప్పు వేసేసి 2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్న చిన్న స్పూన్తో వేసి కలిపేసి టమాటాలు అండి 3 టమాటాలు, ఇవి కూడా ముద్దలు ముద్దలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కలపకుండానే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తున్నాను. చూడండి మూత పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ అలా తీసి చూస్తే టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం తీసుకొని కారం కూడా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చింతపండు గుజ్జు వేసేసాను. ఇది కూడా కొంచెం మరగాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాము. ఇంకా మరిగిందండి, చూద్దాము. ఇదిగో మరుగుతుంది చూడండి. ఇప్పుడు పప్పు వేసేద్దాం. పప్పుతో పులుసు 2 కలిసి మరిగితే చాలా బాగుంటుందండి పప్పుచారు. ఇది ఉడికించుకున్న ఒక 2 గ్లాసెస్ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ పప్పు ఉడికించి పెట్టుకున్నానండి, 3 విజిల్లు వచ్చేంత వరకు. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. అదే గిన్నెతో ఇంకొన్ని వాటర్ వేస్తున్నా, పప్పు మరగాలి కాబట్టి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, నేను పక్కన పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా చూడండి కట్టలు కట్టలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పప్పుచారు మరగడం వల్ల చాలా టేస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇదంతా మనం ఒక 10-15 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మరిగించుకుందామండి. ఆలోపు కాకరకాయలు ఉన్నాయండి ఇంట్లో, 2 కాకరకాయలు ఫ్రై చేద్దామని తీసుకున్నాను. కాకరకాయ ఫ్రై చేస్తాను. పప్పుచారు పక్కన కాకరకాయ. నురుగు వస్తుంది కదా అండి, ఈ నురుగు వస్తుంది అని అంటే దీని అర్థం దాంట్లో సాల్ట్ పడుతుందని అర్థం. దాంట్లో నేను మళ్ళీ ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా చాలా బాగా మరిగించానండి. చూసారు కదా ఎంత చేస్తే ఎంత మరిగిపోయింది పప్పుచారు. ఇంకా సర్వింగ్ బౌల్ని తీసుకుంటున్నా, పిల్లలకి అన్నం పెట్టేద్దామని. ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది. మా పప్పుచారు ఎలా వచ్చిందో నేను నా స్టైల్లో మీరు ట్రై చేయండి. వీలైతే కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పప్పుచారు అయితే మా పిల్లలు ఖాళీ చేసేసారండి చాలా తొందరగా. అంత బాగా వచ్చింది మమ్మీ అన్నారు. చూడండి మీకు చూపిస్తున్నా, తింటూనే ఉన్నాడు మా బాబు. ఇంకా పప్పుచారు ఖాళీ అయిపోయింది గిన్నెలో. బాయ్.